హాయ్! హలో! నమస్తే. మీరు చూస్తున్నది కార్తీక్ క్రియేషన్స్. నా పేరు కార్తీక్. ఈరోజు కథలోకెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊర్లో శ్రీమంతుండేవాడు. శ్రీమంతుడికి మస్తు ఆస్తుండేది. ఎంత ఆస్తుండేదంటే ఫుల్ ఆస్తుండేది. కానీ కొన్ని రోజులుగా శ్రీమంతుడి ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగ ఎట్లొస్తున్నాడో కూడా తెలీదు గానీ దొంగతనాలు జరుగుతున్నాయి. కాపలాదారులను పెడుతున్నారు, దొంగతనాలు జరుగుతున్నాయి. ఊర్లో ముచ్చట, ఊర్లో వాళ్ళని అనుమానించడం ఇవి కూడా జరుగుతున్నాయి. కానీ దొంగతనం జరుగుతుంది. అరే! ఎట్లా దొంగతనం జరుగుతుంది? అసలు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఊర్లో ఒక పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీలో ఎవరిపైన అనుమానం ఉందో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేశారు. అందరూ దొంగతనం చేయలేదు అనేసి నిరూపితమవుతుంది. సో, లాస్ట్‌కి ఊరవతల ఉన్న పేదవాడైన సీను పైన అందరి కళ్ళు పడ్డాయి. సీనుని పంచాయతీకి పిలిచారు. "సీను ఎందుకు దొంగతనం చేస్తున్నావు శ్రీమంతుడి ఇంట్లో" అనేసి అడుగుతారు అందరూ. "లేదు నేను దొంగతనం చేయట్లేదు. నిజం నేను చెప్తుంది నిజం. ఊర్లో అందరూ అయిపోయారు. ఇంక దొంగతనం చేసింది నువ్వు ఒక్కడివే అయ్యుంటావు. అందుకే ఊరు చివరిలో ఉన్నావు గదా! ఎవరికి అనుమానం రాదు గదా! అనుకున్నావు. కానీ దొరికిపోయినావు నువ్వు" అని చెప్పేసి అందరూ నిందిస్తున్నారు సీనుని. అప్పుడు పంచాయతీ పెద్దాయన ఓ ముసలాయన వచ్చి, "ఇట్లా గాదు. శ్రీమంతుడి ఇంట్లో రోజు దొంగతనం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ బూడిద చల్లుదాం. ఆ బూడిద చల్లిన తర్వాత దొంగతనం ఈరోజు కూడా జరిగితే బూడిద నుంచే రావాలి దొంగ. అప్పుడు ఆయన పాదముద్రలో లేకపోతే చెప్పుల ముద్రలో పడతాయి. దాన్ని బట్టి దొంగ ఎవరో కనిపెట్టొచ్చు" అని చెప్పి మంచి ఐడియా ఇచ్చిండు. ఐడియా బాగుందనేసి ఆయన ఇంటి చుట్టూ బూడిద జల్లిర్రు. బూడిద జల్లిన తర్వాత వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ డే కోసం. నెక్స్ట్ డే నిజంగానే మళ్ళీ దొంగతనం జరిగింది. చెప్పుల ముద్రలు ఎవరియ్యో గావు మన సీనుయి. సో, అందరూ జూసి షాకయ్యారు. నేను జెప్పినా, నిజం జెప్పినా దొంగతనం జేసిందే సీను. నాకు తెలుసు అందుకే సీనుని రమ్మన్నా ఇక్కడికి అనేసి. అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆయన్ని శిక్షిద్దాం అని జెప్పేసిర్రు. 2 చేతులు నరికేద్దాం అనేసి పంచాయతీలో తీర్మానం జరిగింది. సరే ఇంకా చంపేద్దాం చేతులు నరికేద్దాం అనేసి చేతులు అటు ఇటు కట్టేసిర్రు. ఇంకా నరకబోయే సమయానికి నాన్న అనేసి గట్టి సౌండ్‌తోని శ్రీమంతుడి కొడుకు ఉరుక్కుంటొచ్చిండు. "సీనుకి ఎట్లాంటి తప్పులే నాన్న. దొంగతనం జేసిందంతా నేనే." ఆ చెప్పుల ముద్రలు ఎట్లా పడ్డాయంటే, నిన్న సీను చెప్పులు బాగున్నాయనేసి నేనేసుకున్నా. అట్లనే మర్చిపోయి ఎళ్ళిపోయినా. సో, ఆ బూడిద మీద అడుగులేసింది గూడా నేనే. మా ఫ్రెండ్స్ చాలా పేదవాళ్ళు. అందుకే రోజుకింత, రోజుకింత అనేసి కొన్ని కొన్ని వస్తువులు, బంగారము అట్లా మా ఫ్రెండ్స్‌కి పంచిపెడుతున్నా. వాళ్ళు పేదల నుంచి ధనికులవుతారనేసి. అంతే తప్ప దీంట్లో సీనుది ఎట్లాంటి తప్పు లేదని చెప్పిండు. అయిపాయే. కొంచెం ఆలస్యమైతే సీను చేతులు పోయేవి. కాబట్టి మనం నిజ జీవితంలో గూడా మనం ఒకరి పైన తప్పు మోపుతున్నామంటే ఎలాంటి ప్రూఫ్ లేకుండా అసలు మీరు విన్నా, వినకపోయినా నిజంగా జరిగినట్టే మీరు నిజం అని చెప్పి వాళ్ళని అవమానిస్తారు, అనుమానిస్తారు. కానీ నిజం తెలిసిన తర్వాత ఆయనకి సారీ చెప్పినా వేస్ట్ అది. కాబట్టి ఎవరినైనా నిందించేటప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే తప్ప వేరోళ్ళని శిక్షించకండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. అలా ఎళ్ళేటప్పుడు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఈ కథని షేర్ చేయండి. మళ్ళీ రేపు మంచి కథని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.